నమస్తే, నేటి లీడర్ మీడియాకి స్వాగతం. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. పెబ్బేరు మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డిఎస్ఓ ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల రైతులు నష్టపోతున్నారని, కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 100% సీఎంఆర్ బకాయిలు చెల్లించిన 36 రైస్ మిల్లులకు వెంటనే అనుమతులు ఇచ్చి తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లారీలు పెడితే ఇదివరకు ఎప్పుడు అయిపోతుండేవి, లారీలు పెట్టకనే అట్లే అయిపోయింది. నిన్నొక్కటి వాన లేదు, పోసిన కాడ నుంచి వాననే ఉంది. దినం ఇదే తిప్పలే అయింది మాది. పిల్లలు తల్లందల్లా పెట్టుబడి కూడా వెళ్ళదు మాకు. 2.5 3 ఉంటుంది, 3 అయినాయి. ఎకరకు 2 అన్న అయితే దానికన్నా మరి ఏముంది, రైతుది ఏంది లేదు. ఎవరు రాలే, ఇప్పుడు మీరే వచ్చింది. ఎవరు రాలే, 8 రోజులు ఒక్కరు కూడా రాలే, ఎవరు రాలే. వచ్చినప్పటి నుంచి అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు ఎటువంటి అధికారి ఏం జరిగింది రైతులను అసలు పట్టించుకునే నాదుడే రైతులు జీవితంలో ఫ్యూచర్లో మేము పంటలు పండించలేదు. ఏంది ఫస్ట్ సారి వేసుకుంటే ఇంత వేరే డిగ్రీ నష్టం కంప్లీట్ అయితే కూడా ఏం లేదు. అట్లా జాబ్లోకి పోతేనే 10-12 వేలకు పోతాను. ఎన్ని ఇలాగా యాదో కౌలు రైతులాగా కౌలన చేసుకొని ఇంత పూట గడుస్తాయంటే అది కూడా లేదు. అది కూడా కూడు నోటికాడికి వచ్చిన కూడు నీళ్ళపాల దారుణమైన మా బాధలు ఎవరికి చెప్పుకోలేదు. అవి తీసుకొని తెలవరు నీళ్ళతో బయటికి మనం చూస్తూ ఉన్నాం. ఇది పెబ్బేరు మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తాం అంతా నిన్నటి వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. అగ్రికల్చర్ అట్లా కాదు 10 నిమిషాలు అయిపోయింది వయసు. మళ్ళీ ఎవరు రాలేదు, ఎవరైనా నాయకులు వచ్చి పంపించింది ఆ పార్టీ రాలేదు. నాణ్యత ఎండగడాలి, మళ్ళీ చుట్టగడాలి, మళ్ళీ ఎండగడాలి, మళ్ళీ నాణ్యత ఇదే పని. లారీలు పెట్టక ఈ ఒడ్లు పట్టక మళ్ళీ రైతులు ఇట్లా గబ్బులు చెప్తున్నారు. చెప్పు సీనా. రైస్ మిల్లమ్మా 7 కిలోలు తీస్తున్నారు క్వింటాల్ వెనక. ఒకసారి చూడాలి, 7 కిలోలు తీస్తున్నారంట. మళ్ళీ కేజీ కూడా తరుగు తీయొద్దని చెప్పి ప్రభుత్వం వైపు చెప్తా ఉంది.
ఆల్రెడీ తరుగు సంబంధించి ఇక్కడ తూకం చేస్తూ ఉన్నారు. మళ్ళీ 7 కిలోలు తీసుకున్నారని చెప్పి పెద్దమ్మ చెప్తా ఉంది కాబట్టి 7 కిలోలు తీసుకున్నాక 7 కిలోలు పోతే మాకు 7 కిలోలు పోతే మాకు ఏం మిగులుతుంది? దాని మీద కూడా అధికారులు స్పందించాలి. కలెక్టర్ గారు మీరే చెప్తా ఉన్నారు తరుగు తీసిన వారిపై చర్య తీసుకుంటామని, తరుగు తీసుకోవద్దని. మళ్ళీ మీరు చెప్పిన మాట కూడా కట్టుబడాల్సిన అవసరం ఉంది. తరుగు తీసే మిల్లులపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క తడిసిన ప్రతి ధాన్యం గింజను కూడా ప్రభుత్వమే కొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు మా దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఈరోజు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనకుండా ఏదో విచ్చలవిడిగా ఇదేదో లారీలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పుకొని రైతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. రీసెంట్లీ మొన్న కమలాపూర్లో చూస్తుంటే లారీలు అన్నీ ఉన్నాయి, కానీ లారీలు రోడ్ల మీద ఉన్నాయి కానీ మిల్లుకి అయితే తీసుకుంటలేరు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈ యొక్క రైతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి అకాల వర్షంగా వరి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క వరి ధాన్యాన్ని పరిశీలించడానికి రాచాల యుగేందర్ రెడ్డి గారు కూడా వారితో పాటు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వెంకట్ గౌడ్ కావచ్చు, చాలామంది ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కావున ఇప్పుడైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మనము ముందుకు నడవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కాపలా కావాల్సింది. కాబట్టి ఇప్పుడైనా కనీసం కన్ను తెరవండి అయ్యా. ఎందుకంటే వాళ్ళు మా దేశానికి వెన్నెముక కాబట్టి పండించిన పంటను మనం కొనుగోలు పోతే ఏ విధంగా ఉంటుందని ఈ యొక్క సమావేశం తెలియజేస్తూ తొందరగా ఈ యొక్క ధాన్యాన్ని, తడి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ పెబ్బేర్ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మన జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల గోస అదే విధంగా ఉంది. ఏ ఒక్కతోనో బాగుందని లేదు, జిల్లా మొత్తం కూడా అదే విధంగా ఉంది. సివిల్ సప్లై అధికారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిల్లా రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతూ ఉంది. ఈరోజు అధికారం నిర్లక్ష్యంతోనే కారణం ఇదల్లా. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జిల్లాలో చూసుకున్నా కూడా జిల్లాలో ఎంత వరి నాటిండ్రో ఒక నివేదిక ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఉంటుంది. మరి మన జిల్లాకు ఎంత ధాన్యం వస్తుంది, వాటికి ఇప్పుడు ఎలిజిబుల్ రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి, మిగతా వాటిని గోదాములలో ఎంత నిల్వ చేయాలి, ఎక్కడికి పంపాలి అనేది అధికారులు అంచనా వేసుకోవాలి. కానీ వీళ్ళు నిర్లక్ష్యం అంటే ఆయన ఎన్ని చెప్పినా తక్కువనే. ఆయనకు ఓన్లీ కమిషన్లు ఇస్తేనే పనిచేసే డిఎస్ఓ గారు ఆయన పైసల బదులు మనం బియ్యంగానం పొక్కుతాడో తెలియదు, కానీ ఏం నాలెడ్జ్ లేకుండా పోతుంది, జీరో నాలెడ్జ్. అరే తెలియదా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది, మనకు ఎక్కడ నిల్వ చేయాలనేది సోయి కూడా లేదు. ఈరోజు 100% కట్టిన రైస్ మిల్లులకు కూడా టెండర్ పేరు సంబంధించి 36 రైస్ మిల్లులు ఎలిజిబుల్ ఉన్నాయి మనతో. వాటికి ఇంతవరకు ఇవ్వలేదు. గత సీజన్లో కూడా చెప్పినాం వాటికి ఇస్తే సగం ప్రాబ్లం తగ్గుతుందంటే వర్షాకాలంలో డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి మంచిదానంతా సిద్దిపేట తరలించారు కమిషన్ బస్తా కింద. మరి ఇప్పుడు సిద్దిపేట తరలించదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇప్పుడు చేయడు, ఎందుకంటే దాన్ని ఎవరు తీసుకోరు కాబట్టి. మరి ఇక్కడ చూసుకుంటే దాదాపు ఒక 3 లక్షల సన్నధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్లుకి ఇచ్చిండ్రు. మళ్ళీ సేమ్ అదే డబ్బులు తీసుకొని. నిజంగా బాయిల్డ్ రైస్ మిల్ ఉద్దేశం ఏంది, లావు రకం తీసుకోవాలి, లావు రకం వాళ్ళకి ఇవ్వాలి, అలాట్మెంట్ చేయాలి. కానీ డిఎస్ఓ వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకు సన్న బియ్యం ఇస్తారు. మరి రైస్ మిల్లు కూడా సన్న వేయాలి కదా. ఇప్పుడు లావు ఓట్లు మిగిలినాయి, మళ్ళీ ఎవరికి ఇస్తావు, అవి ఎవరు తెచ్చుకోవాలి, అవి జిల్లాలో ఎన్ని ఎలిజిబుల్ ఉన్నాయి, ఎంతమందికి నువ్వు ట్యాగింగ్ చేసినావు, ఎంతమందికి ఎందుకు దించిస్తలేవు నువ్వు అంటే నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఒక విధంగా, అనుకూలంగా లేని విధంగా చేసి మొత్తం మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర డిఎస్ఓ చేస్తూ ఉన్నాడు. దాని వెనుక చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు మరి ఏం చేస్తలేరు, ముందు చూడాల్సిన బాధ్యత డిఎస్ఓది. సరే డిఎస్ఓకి సోయి లేదు,
ఆయనకు దీని మీద లేదు, డబ్బులకే చేసిన. మరి కలెక్టర్ గారు ఏం చేస్తారు? కలెక్టర్ గారికి ఒక ఐడియా ఉండాలి కదా, మనకి ఎంత ధాన్యం వస్తుంది, ఎక్కడ తెచ్చుకోవాలనేది. సరే కలెక్టర్ కూడా లేదనుకో, కలెక్టర్ కూడా ఆలోచన లేదనుకో, మరి ప్రజాప్రతినిధులు నాయకుల ఓట్లు వేసుకున్న నాయకులకు ఉండాలి కదా, ఎమ్మెల్యేలకు మంత్రులకు. మరి మీరేం చేస్తా ఉన్నారు? మీరన్నా రివ్యూలు పెట్టి ఈరోజు ధాన్యం రాకముందే, కొనుగోలు కేంద్రాలు రాకముందే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకముందే ఈరోజు మంత్రి సమీక్షించారు కదా. అంతా అయిపోయినాక పెడతాడు మన జూపల్లి మంత్రి గారు. పోయినసారి అట్లే చేసాను, మధ్యలో వచ్చి రివ్యూ చేసి డిఎస్ఓని సస్పెండ్ చేయాలంటాడు, కానీ కలెక్టర్ సస్పెండ్ చేయడు, మేము కూడా ఇయ్యాడు. ఏం మాట చెల్లుబాటు అవుతుంది ఏమిది? రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నీ మాటకే విలువలేకపోతే మామూలు ప్రజానీకానికి ఎవరు పట్టించుకుంటారు? కలెక్టర్ గారు, ప్రతి కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అంటే ఈరోజు మీది కాదు. మీ మాట చెల్లుబాటు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాట పోతుంది. ఈరోజు మనం ఎన్నుకున్న ప్రజలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇబ్బంది మాట లేకపోతే ఈరోజు రాష్ట్ర ప్రజలే ఈరోజు ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. ప్రజలకే ఈరోజు నష్టం కలుగుతుంది. కాబట్టి దీనిపైన ఆలోచించుకోవాలి. నిన్నటికి నిన్న గద్వాల్లో ఇది మిల్లులకు ఇచ్చారు, 100% పూర్తి చేసిన వాళ్ళకు అలాట్మెంట్కి వచ్చింది ఆ కమిషన్. మన వనపర్తి జిల్లాలో ఎందుకు రాలేదు? వనపర్తి డిఎస్ఓ కూడా స్పీడప్ చేయాలి కదా. 36 మంది ఎలిజిబుల్ ఉన్నారు కదా, వాళ్ళతో నోట్ తీసుకొని అప్లికేషన్లు తీసుకొని ఆ కమిషనర్ పంపించి అక్కడ నుంచి ఇంటికి తెప్పించుకోవాలి కదా. సగం కాలేదు కదా. ఇంకోటి ఫంక్షన్ హాల్లో తీస్తున్నారు, గోదావరిలో తీస్తున్నారు. దాని ప్రొసీజర్ ఏంటి? స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళ ఆధీనంలో నిల్వ చేయాలి. వీళ్ళేమంటారు? మిల్లులకు ధాన్యానికి ఎవరు అనుమతి లేదని చెప్పి ఈరోజు చూసినాం జాయింట్ కలెక్టర్ గారు. నిజంగా కరెక్ట్ అండి? మిల్లులు గోదాములు దించడానికి ఎవరు అనుమతి లేదా? రేపు పొద్దున మొన్న చూసినాం 9 కోట్ల మాయ ధాన్యపై కస్టడీలో ఉన్నటువంటి డిఎస్ఓ ఈరోజు ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు జేసీగా మీరు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, ఏ మండలికి ఆ ఎంఆర్ఓ కస్టడీని అని దించుతారు. ఆ ఫంక్షన్ హాల్ అమ్ముకుంటాడు, గోదాముని అమ్ముకుంటాడు. రేపు పొద్దున ఆ నష్టం ఎవడు భరించాలి? అధికారి ట్రాన్స్ఫర్ అయిపోతాడు కదా, ఎవడు భరించారు? బాధ్యుడు ఎవడు? అదే రైస్ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మీకు వాళ్ళతో ఉంటాయి కదా, రిటర్న్ మీకు కట్టించుకుంటారు కదా ఎన్ని రోజులకైనా. మీరు ఎందుకు దాని మీద ఆలోచిస్తలేరు? ఇంకోటి ట్రాన్స్పోర్ట్ కూడా స్కామ్ అని చెప్పినాము, అది కూడా ఫెయిలు. ట్రాన్స్పోర్ట్ ఫెయిలు, ధాన్యం కొనుగోలు ఫెయిలు, ఈరోజు గోదాములు ముందస్తు జాగ్రత్తల ఫెయిలు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఫెయిలు. అందుకే చెప్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారిని తక్షణమే బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాలంగా చూసినాం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయించింది బీసీ పొలిటికల్ చేసిన విధులకు హాజరైతలేడని. సివిల్ సప్లై డిఎంగా ఉన్నటువంటి ఇర్ఫాన్ని బదిలీ చేసి తర్వాత సస్పెండ్ చేయించింది బీసీ పొలిటికల్ చేసి. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి గారిని ఆయన అక్రమంగా నిధులు వాడుకోవడం చెప్పి సస్పెండ్ చేయించింది బీసీ పొలిటికల్ చేసి. ఇంకోటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏసీబీ దాన్ని కలెక్టరేట్లోనే వాళ్ళు పట్టుకోపోయారు. తర్వాత సివిల్ సప్లై డిఎం కూడా అదేవిధంగా సరే అన్యాయంగానే ఆయన అది అంటే ఏం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు మీరు కలెక్టర్ గారు? కలెక్టర్ గారి పర్యవేక్షణ కొరబడింది. నిజంగా ఆయనకు ఆఫీసులో ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు, బయట ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఎవరైనటువంటి కమల్ హాసన్ డిఎస్ఓ కమల్ హాసన్ గారు ఉన్నారా, ఆయన యాక్టింగ్ చేసి ఏది చెప్తే అది నాకు గుడ్డిగా నమ్మేస్తున్నాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు. కానీ ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా మీకే చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈరోజు జిల్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. రైతాంగం గురించి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఆలోచన చేయట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఈరోజు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసిండ్రు, పోయిండ్రు. మన కొనుగోలు అవుతున్నాయా, లారీలు వస్తున్నాయా అని చెప్పి ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఈరోజు లారీల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పొందిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎవరు? ఈరోజు ఎమ్మెల్యేలు తెలియకుండా వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినాయా? ఈరోజు కలెక్టర్ గారికి తెలియకుండా వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినాయి, డిఎం తెలియకుండా వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినాయి. మళ్ళీ మీరు ఎందుకు వాళ్ళతో ఫాలోఅప్ చేసి వీళ్ళు లారీలు పంపిస్తలేరు? ఈరోజు 9 సెక్టార్లు కదా, 360 లారీలు కదా, 360 లారీలు మీరు చూపించిన లిస్టు ప్రకారం ఉన్నాయి. నేను సవాల్ చేస్తా ఉన్నా ఈరోజు కలెక్టర్ గారికి ఛాలెంజ్. ఈరోజు కలెక్టర్ కానీ సివిల్ సప్లై అధికారులు కానీ 300 లారీలు మీరు చూపగలుగుతారు, 60 లారీలు మీరు చూపించున్నాయని. అది ఒక పెద్ద స్కామ్. దీంట్లో అందరి పాత్ర ఉంది. ప్రజాప్రతినిధులు ఫెయిల్ అవుతా ఉన్నారు, అధికారులు ఫెయిల్ అవుతా ఉన్నారు, టోటల్ జిల్లా రైతాంగం మీ నుంచి ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి దీనిపైన పునరాలోచించి ఈరోజు వెంటనే ఆ 36 మెంబర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రైస్ మిల్ 100% పూర్తి వాళ్ళకు రైస్ ప్యాడీ అలాట్మెంట్ చేయాలి. అదేవిధంగా మీరు చూపించిన లారీలు కూడా వెంటనే తిరిగేటట్లు చూడాలి. ఇదే విధంగా ధాన్యాన్ని కూడా ఈరోజు ఎవరు కష్టపడి ఉన్నారు ఏందనేది ఒకసారి జాగ్రత్తగా చూసి వాళ్ళ గోదాములలో దించాలని చెప్పి మేము మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా నేను అకాల వర్షానికి మొన్న ఒక వర్షం వచ్చింది, నిన్న అకాల వర్షానికి అంతా కూడా ధాన్యం తడిచిపోయింది. రైతాంగం కూడా నెలల తరబడి రోజు కళ్ళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి తడిచిన ప్రతి ధాన్యం గిన్నెను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.